నమస్తే, వెల్కమ్ టు NHTV. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మరొకసారి హత్యాయత్నం జరిగింది. అయితే గతంలో కొద్ది రోజుల కిందట అతడి చెవి భాగాన్ని తాకుకుంటూ బుల్లెట్ వెళ్ళడం జరిగింది. ఈసారి హత్యాయత్నాన్ని ముందుగానే గుర్తించి దాన్ని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ మరొకసారి అమెరికా మాజీ అధ్యక్షుడి మీద చాలా తక్కువ వ్యవధిలోనే త్వరలో నవంబర్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ హత్యా ప్రయత్నాన్ని ఎలా చూడాలి? మోరోవర్ రీసెంట్గా జరిగినటువంటి డిబేట్లో కమలా హ్యారిస్కి ట్రంప్కి మధ్య జరిగినటువంటి డిబేట్లో ట్రంప్ వెనకబడ్డారు అనేటువంటి ఒక నెరేటివ్ కూడా బిల్డ్ చేస్తున్నారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఈ తాజాగా జరిగినటువంటి హత్యా ప్రయత్నం కారణంగా రాబోయే ఎన్నికలలో ఎలాంటి ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది, ఉంటే ఎలా ఉంటుంది? దీని గురించి మాట్లాడడానికి నాతో పాటు అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు మన్యం కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. కోటేశ్వరరావు గారు, అమెరికా లాంటి ఒక అగ్రదేశంలో సెక్యూరిటీ, అందులో ఒక మాజీ అధ్యక్షుడు కంటెస్టెంట్ ఇంత షార్ట్ పీరియడ్లో 2 సార్లు హత్యా ప్రయత్నం జరగడం అనేది చాలా డ్రామాటిక్గా కనిపిస్తోంది. ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి, ఎలా చూస్తారు? జూలై 13న పెన్సిల్వేనియా రాష్ట్రం, అది ట్రంప్కి బాగా బలమున్నటువంటి మద్దతుదారులు గట్టిగా ఉన్నటువంటి రాష్ట్రంలో అక్కడ ఒక హత్యా ప్రయత్నం జరిగింది. కాల్పుల్లో చెవి తమ్మకు గాయమైందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వెంటనే దొండగుండి పట్టుకొని భద్రతా సిబ్బంది కాల్చి చంపేశారు. అది అయిపోయిన తర్వాత నిన్న ఆదివారం మధ్యాహ్నం 1:30 సమయంలో ఈ ఉదంతం జరిగిందని చెప్తున్నారు. అదేమో భౌతికంగా అందరూ చూస్తుండగానే జరిగింది మొదటి ఉదంతం. దీనికి వచ్చేసరికి అనేక అనుమానాలు లేకపోతే సందేహాలు తలెత్తుతున్నటువంటి ఉదంతంగా ఎట్టి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ట్రంప్ వంటి మాజీ అధ్యక్షుడు లేదా గతంలో హత్యాయత్నం జరిగినటువంటి పూర్వరంగంలో మరింత భద్రత కట్టుదిట్టంగా నిర్వహించాల్సినటువంటి పరిస్థితుల్లో ఎందుకని అధికార యంత్రాంగం ఆ విధంగా వ్యవహరించింది అనేటువంటిది అందరికీ వస్తున్నటువంటి సందేహం. అయితే వాళ్ళు ప్రకటించింది ఏమిటంటే మాజీ అధ్యక్షులకి భద్రత తక్కువగా ఉంటుంది, అదే అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు గోల్ఫ్ ఆడినా లేకపోతే మరొక దానికి వెళ్ళినా గానీ ఆ చుట్టుపక్కల మొత్తం వలయంగా ఏర్పడటం అనేటువంటిది నిబంధనావళి ప్రకారం చేస్తారు. ట్రంప్ మాజీ గనక పరిమితమైనటువంటి భద్రత మాత్రమే కల్పించారు అని చెప్పేసి అక్కడ ప్రభుత్వం అధికారులు వివరణ ఇచ్చారు. ఏమైనప్పటికీ ట్రంప్ కానివ్వండి, కమలా హ్యారిస్ కానీ ఎవరికైనా కానీ అమెరికాలో ఇవాళ పోటాపోటీగా జరుగుతున్నటువంటి ఎన్నికల పూర్వరంగంలో ఇద్దరికి కూడా నిబంధనలు అనేటువంటివి వాటిని మనం నిరూపించుకున్నవి అంటే అక్కడ అమెరికాలో రూపొందించుకున్నవే కనుక అవసరమైతే వాటిని సవరించుకునైనా ప్రత్యేక భద్రత కల్పించాల్సిన అవసరాన్ని ఈ ఉదంతం కూడా తెలియజేస్తామనేది నా అభిప్రాయం. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, నేను బాగానే ఉన్నా, సురక్షితంగా ఉన్నా, ఏదీ నన్ను అడ్డుకోలేదు, నన్ను ఎవరూ ఆపలేరు, నేను లొంగను అంటూ ఒక మెసేజ్ ఇచ్చారు. అంటే ప్రజలకు మెసేజ్ ఇచ్చారు. అప్పుడు కూడా ఆ చెవికి చాలా దగ్గరగా బుల్లెట్ వెళ్ళినప్పుడు కూడా వీల్ ఫైట్ అంటూ ఒక గట్టిగానే అక్కడ స్పాట్లోనే ఇవ్వడం జరిగింది. అంటే ఒక రకమైన నెరేటివ్ కూడా ఉంది. సింపతి యాంగిల్ కోసమే ఇదేదో జరుగుతోంది, ఒక కాన్స్పిరసీ జరుగుతుంది అనేటువంటి ఎవరు కూడా ఎక్కడ బాహాటంగా చెప్పినప్పటికీ కూడా ఆ విధమైనటువంటి నెరేటివ్ కూడా నడుస్తోంది. సాధ్యాసాధ్యాలు ఏంటంటారు? మొదటి ఉదంతంతో పోలిస్తే రెండవ ఉదంతాన్ని చూసినప్పుడు దానికి బలం చేకూరుస్తుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి. రెండోది, మొదటిసారి ఆ ఉదంతం జరిగిన తర్వాత ట్రంప్ రేటింగ్ బైడెన్ మీద, అంతకుముందే బైడెన్ మీద మెజార్టీ లీడ్ లో ఉన్నాడు. ఆ మొదటి ఉదంతం తర్వాత ఇంకా లీడ్ పెరిగింది. ఇక ట్రంప్ ని అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు, విజయం ఖాయం అనేటువంటి వాతావరణం ఇప్పుడు వచ్చింది. అది వచ్చిన తర్వాత అనూహ్యంగా బైడెన్ ని తప్పించి కమలా హ్యారిస్ ని రంగంలోకి తెచ్చారు. కమలా హ్యారిస్ ఎప్పుడైతే అధ్యక్ష పదవికి నామినేషన్ ఆమె ప్రకటించారో అప్పటి నుంచి ట్రంప్ గ్రాఫ్ అనేటువంటిది పడిపోతా ఉంది తప్ప ఎప్పుడు కూడా గడిచినటువంటి 2 నెలల్లో ఫలానా సర్వేలో ట్రంప్ ముందున్నాడు అనేటువంటిది ఎక్కడా లేదు. కొన్ని సందర్భాల్లో పోటాపోటీగా ఉన్నారు,
1-2% కమలా హ్యారిస్ కే ఎక్కువ ఉందనేటువంటి తప్ప ఏది సర్వేలో కూడా ట్రంప్ స్వల్ప ఆధిక్యతలో ఉన్నాడనేటువంటిది కూడా రాలేదు. అయితే కొన్ని అంశాల్లో ట్రంప్ కి అత్యధిక మంది మద్దతు ఇచ్చారు, కొన్ని అంశాల్లో కమలా హ్యారిస్ కి మద్దతు ఇచ్చారు అనేటువంటి అంశాల వారీగా చూసినప్పుడు తేడాలు ఉండొచ్చు తప్ప మొత్తంగా చూసినప్పుడు ట్రంప్ అనేటువంటి వ్యక్తి ఆమె కంటే తక్కువగానే ఉన్నాడు. ఇప్పుడు కూడా అంటే ఈ ఉదంతం జరిగిన తర్వాత కూడా దానిలో మార్పు వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు అంటే దీన్ని అమెరికన్స్ సీరియస్ గా తీసుకుంటారా, లేకపోతే ఇది ఒక ఎన్నికల జిమ్మిక్ లాగా చూస్తారా అనేటువంటిది ఒకటైతే, ట్రంప్ మొదటి నుంచి కూడా తాను గెలవకపోతే ఎన్నికలను గుర్తించడం అనేటువంటి అభిప్రాయంతో మాట్లాడుతున్నాడు. 2021లో కూడా జనవరి 6న ఓటమిని అంగీకరించకుండా ఆ ఎన్నికలను ఖరారు చేసేటువంటి పార్లమెంటు ఎలక్టరల్ కాలేజీ సమావేశం మీద తన మద్దతుదారులతో దాడి చేయించినటువంటి కూడా మనకు తెలిసిందే. ఇప్పటికీ ఆ కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి, ట్రంప్ మీద ఇంకా కేసులు కొట్టేది. అందువల్ల ఇప్పుడు జరిగినటువంటి దాంతో ఏదో ట్రంప్ కి మళ్ళా సింపతి పెరుగుతుంది అని అయితే ఇప్పుడు వరకు అలాంటి వార్తలు రాలేదు, వచ్చే అవకాశాలు లేవు అనేది నా అభిప్రాయం. అయితే నవంబర్లో జరగబోతున్నాయి కాబట్టి ఇది సెప్టెంబర్, ఇంకా కాస్త టైం ఉంది. యాజ్ ఆఫ్ నౌ విన్నింగ్ ఛాన్సెస్ అంటే యాక్చువల్గా కమలా హ్యారిస్ రావడానికి ముందు పూర్తిగా వార్ వన్ సైడ్ అనేటువంటి పరిస్థితే ఉండేది. అంటే పెద్దగా బైడెన్కు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కానీ మతిమరుపు కానీ వీటన్నిటితోటి ఎప్పుడైతే అతను తప్పుకొని కమలా హ్యారిస్ బరిలోకి వచ్చిందో ఒక్కసారిగా నువ్వా నేనా అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సమ్ టైమ్స్ ఒక్కోసారి కమలా హ్యారిస్ అప్పర్ హ్యాండ్ అయినట్టు కనిపిస్తోంది. అండ్ వరుసగా ఈ డ్రామాటిక్గా ఈ 2 ఇన్సిడెంట్లు జరగడము. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే 50-50% అనుకోవచ్చా, లేకపోతే కాస్త ఒక ఎడ్జ్ అనేది కమలా హ్యారిస్కి ఎక్కువ కనబడుతున్నట్టుగా ఉందా? అంటే ఆదివారం నాడు ఈ ఉదంతం జరగడానికి ముందు ఎకానమిస్ట్ సర్వే వెలువడింది. ఆ సర్వేలో ట్రంప్ వెనుకబడి ఉన్నాడు. 47% తోటి ట్రంప్ ఉంటే దాదాపు 51% తోటి కమలా హ్యారిస్ ఉంది. అదేవిధంగా ఆ తర్వాత వెలువడినటువంటి మరొక సర్వేలో కూడా దాదాపు రేంజ్ అదే విధంగా ఉన్నది. అందువలన ఇప్పుడు ఈ ఆదివారం నాటి ఈ ఇన్సిడెంట్ తర్వాత జరిగినటువంటి సర్వే ఇంకా మనకి వివరాలు, ఎందుకంటే మనకి వాళ్ళకి ఉన్నటువంటి టైం తేడాతో ఇంకా వివరాలు అయితే రాలేదు. ఒకవేళ వచ్చినా గానీ పెద్దగా గతంలో ఉన్నటువంటి అంటే ఆదివారం నాటి ఉదంతానికి ముందున్నటువంటి పరిస్థితికి తర్వాతకి పెద్ద మార్పు ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అసాధారణమైనటువంటిది ఏమీ కాదు, అతనికి ఏమీ జరగలేదు ముందు, అందువలన జనం ఎట్లా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఏమైనప్పటికీ మొత్తం మీద చూసినప్పుడు ట్రంప్ కి అంత తేలిక కాదు. ఏదైనా స్వల్ప మెజార్టీతో అయినా గానీ కమలా హ్యారిస్ బయటపడవచ్చు అనేది ఒకటైతే, 2000 సంవత్సరంలో ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల అక్రమాలని మళ్ళీ ఈ సందర్భంగా కొంతమంది గుర్తు వేస్తున్నారు. ఎందుకంటే అప్పుడు ఒక రాష్ట్రంలో రిగ్గింగ్ చేసి ఆనాడు బుష్ ఎన్నికైనట్టు ప్రకటించారు. ఇప్పుడు కూడా అట్లాంటిది ఏదైనా జరుగుతుందా అంటే పోటాపోటీగా ఇద్దరు ఈక్వల్ గా ఉన్నప్పుడు ఏదైనా 1-2 రాష్ట్రాల్లో అలాంటి రిగ్గింగ్ చేసి గెలిచేందుకు ట్రంప్ ఏమన్నా ప్రయత్నిస్తాడా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే అవన్నీ కూడా ముందే అనుమానాలు వచ్చాయి కనుక డెమోక్రాట్లు కూడా దానికి తగిన విధంగానే సిద్ధం అవుతారనేది మనం చెప్పుకోవాలి. అయితే కోటేశ్వర గారు, ఇప్పుడు ఎవరైతే ఈ అటెంప్ట్ చేశాడో నార్త్ కరోలినాకు చెందినటువంటి రౌత్, ఇతని గురించి రకరకాల వెర్షన్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి మిలిటరీ బ్యాక్గ్రౌండ్ లేదని అయితే చెప్తున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించి కూడా అతను గతంలో సోషల్ మీడియాలో ఏదైతే ఈ ఫైట్ అండ్ డై అంటూ పోస్టులు పెట్టినట్టు కూడా చెప్తున్నారు. రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి అతనికి, ఈ రౌత్ అనేటువంటి వ్యక్తికి సంబంధించి. ఏంటి ఇతని నేపథ్యం ఏమై ఉండొచ్చు? ఇంతకుముందు అటెంప్ట్ చేసిన ఏకంగా చంపేశారు, కాల్చి చంపేశారు, అది మనం చూసాం. ఇతను ఎందుకు చేసి ఉంటాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఆగ్రహ ఒక సగటు పౌరుడు ఒక మాజీ అధ్యక్షుడి మీద అంత డేర్ చేస్తున్నాడంటే ఏదైనా స్ట్రాంగ్ మోటివ్ ఉంటుంది కదా. స్ట్రాంగ్ మోటివ్ అనేది ఇప్పుడు అతను ఇంకా సజీవుడిగానే ఉన్నాడు. మరి అధికారులు చర్చిస్తే ఏం చెప్తాడో ఏమిటో అనేటువంటిది మనకి తెలియదు. కానీ మొత్తం మీద అంటే డెమోక్రాట్స్ లో ట్రంప్ మీద సాధారణంగా ఒక విధమైనటువంటి వ్యతిరేకత ఉంటది.
అంటే రిపబ్లికన్ పార్టీ మొత్తంగా ఒక వ్యతిరేకత ఉన్నప్పటికీ ట్రంప్ మీద డెమోక్రాట్స్ లో ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ వ్యవహార శైలి, నోటి కంపు, అతను అసలు ఎట్లా పడితే అట్లా మాట్లాడటం, ఇటువంటివన్నీ కూడా అంటే రేసిస్ట్ ధోరణులు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు కమలా హారిస్ కూడా ఆమె కమ్యూనిస్ట్ అన్నాడు. ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ అంటే యాంటీ కమ్యూనిస్ట్ ఫోర్సెస్ అందరూ తనకు మద్దతు ఇస్తారనేటువంటిది ఒకటి. రెండోది కామ్రేడ్ కమలా అని వ్యంగ్యం. అంతేకాకుండా ఆమె ఇవాళ తాజాగా బ్లాక్ ఉమెన్ అయిపోయిందని కూడా కామెంట్ చేశాడు. అంటే ఎన్నికల కోసం తన ఆఫ్రికన్ ఐడెంటిటీని ఆమె ముందుకు తీసుకొచ్చింది అనేటువంటిది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక చౌకబారు శైలికి ట్రంప్ అక్కడ మారుపేరుగా ఉన్నాడు. అందుకని ఎవరైనా అటువంటి వాళ్ళు ఉండొచ్చు, ఎక్కడైనా ఉంటారు. కానీ ట్రంప్ ని హతమార్చడం ద్వారా అడ్డు తొలగించుకోవాలనే అంత తీవ్రత ఎవరికి ఉంటుందని నేనైతే అనుకోను. అది అతని వివరాలు వెల్లడైతే తప్ప మనం చెప్పలేము. కానీ అంత తీవ్రత ఉండేటువంటి, ఇప్పుడు అతను గతంలో కాల్చి వేసినటువంటి వ్యక్తి కూడా అలాంటి వ్యక్తి. అతనేమో పెద్ద హార్ట్ కోరు లేకపోతే ఇంకొక టెర్రరిస్ట్ అట్లాంటి యాక్టివిటీస్ లో ఉన్నవాళ్ళు ఎవరు కాదు వాళ్ళు. అందుకని చూడాలి మరి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వర గారు. చూద్దాం భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. అయితే హత్యాయత్నాన్ని ముందుగానే గుర్తించి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ పరిణామాల యొక్క ప్రభావం రాబోయే ఎన్నికలలో ఏ మేరకు ఉంటుంది? అది డొనాల్డ్ ట్రంప్కి ఏమైనా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఫర్దర్గా డిబేట్స్ కూడా కొన్ని జరగాల్సి ఉంటుంది కాబట్టి డిబేట్స్లో ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.